మనోడి పేరు రామకృష్ణ. పేరులో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదా అని క్యారెక్టర్ అలా అనుకోకండి. సిచ్యువేషన్ డిమాండ్ వల్ల కొన్ని అలా అనిపించవచ్చు. దానికి నేనేం చేయలేను. అన్నా చెప్పండి. 205 మా ఆపోజిట్ ఫ్లాటే. కొంచెం ఇది ఇస్తారా అన్న? ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అన్న. ఏంటి, ఒక అమ్మాయిని చూసి మనోడు ఇంతలా ఎందుకు భయపడుతున్నాడు అనుకుంటున్నారా? అది తెలియాలంటే మనోడు పాస్ట్ ప్రెజెంట్ రెండూ తెలియాలి. అందరికీ పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ ప్రెజెంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేదే మనోడి కథ. సో మనోడి ప్రెజెంట్ పేరు తార. నీకు నేనంటే చాలా ఇష్టం కదా అని అడిగితే, నాకు నీకన్నా మనం అంటే ఇంకా చాలా ఇష్టం అనే పిచ్చిది తార. ఇదిగో తన ఫోనే. హలో రామ్, ఎక్కడున్నావు? పిక్ చేసుకోవడానికి ఇంకా రాలేదు. ఈరోజు నువ్వే నన్ను పిక్ చేసుకోవాలి. సరే, వస్తున్నా. మనోడిని అర్థం చేసుకోవడంలో ఒక అడుగు ఎప్పుడు ముందే ఉంటుంది. రామ్, దా కూర్చో. కూర్చున్నావా? అయ్యగారేంటి ఈరోజు తాగారు? బాస్ బర్త్డే కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, చాలా ఎక్కువ. అవును, ఎవరైనా తాగితే ఫ్రెండ్స్కి కదా కాల్ చేసేది. నువ్వేంటి రామ్ నాకు కాల్ చేసావు? ఫ్రెండ్ అయినా ఏమైనా నువ్వే కదనే, అందుకే నీకే కాల్ చేశాను. ఇలా సాఫీగా సరదాగా సాగుతున్న మనోడి లైఫ్లోకి అనుకోకుండా మొత్తం నేనేం చెప్తే ఏం బాగుంటుంది, మీరే చూడండి. రామ్, రామ్లే, ఏదో క్లయింట్ మీటింగ్ ఉందని అన్నావు కదా, నన్ను బొటిక్ దగ్గర డ్రాప్ చేయాలి. లే రామ్, లేట్ అవుతుంది. హెడ్ఏక్గా ఉంది, కాసేపు పడుకుంటాను. అది తగ్గాలంటే ముందు ఇది తాగాలి. తారా, టిఫిన్ రెడీయా? తెస్తున్నా.
వీడి పేరు సునీల్. వీడికి స్టోరీకి అస్సలు సంబంధం లేదు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. భరించండి, అదే ఎంజాయ్ చేయండి. అమ్మా వడ్డీ వడ్డీ అంటాడే, చూసేసాడు. బా దొరికితే దొబ్బుతారా. ఏమరా సపోర్ట్ చేయకుండా తప్పించుకుంటున్నావు? 2 నెలల వడ్డీ ఎవరు ఇస్తారనుకున్నావు? ఈ నెల కానీ వడ్డీ ఇవ్వలేదనుకో ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేస్తా. మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఏం మల్లయ్యా, ఏం మాట్లాడుతున్నావు? సొంత కొడుకునే వడ్డీ అడుగుతున్నావు? మరేం చేయమంటారండి? వాడు ఇంజనీర్ అన్నాడు, వాడికి కావాల్సినన్ని డబ్బులు ఇచ్చిన. వాడు ఇంజనీర్ చేసిండు. వాడేమన్నా ఉద్యోగం చేసి సంపాదించిస్తాడేమనుకుంటే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను యాక్టర్ అయిపోతా, నేను స్టార్ని అయిపోతా, అదేదో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, అది పట్టుకొని ఆ రీల్స్ చూసుకుంటూ మొదలుపెట్టిండు. నేను డిసైడ్ అయినా వాడికి పెట్టిన ప్రతి రూపాయికి వడ్డీ వసూలు చేస్తా, అంతే. వడ్డీ? ఏదో ఒక రోజు యాక్టర్ అవుతా, వడ్డీతో సహా నీ డబ్బులను తిరిగి ఇచ్చేస్తా. ఒరే ముందే నెల వడ్డీ రా. పైసా సంపాదన లేదు కానీ పోజులకేం తక్కువ లేవు. డాడీ ఏంద్రా? పెట్రోల్కి 100 రూపాయలు ఇవ్వ. పొరపో డాడీ, sorry డాడీ, ఇంటికి వస్తావు కానీ నీ సంగతి చెప్తా. నైట్ చికెన్ వచ్చేస్తా. దూరం పోతే పోరా చూస్తా. అమ్మాయి ముసలి రోజుతో ఉంటా అంతే. ఏంటి సినిమా అవుతున్నాడు? ఏమైందిరా? ఎవరి మీద అంత కోపం? ఇంకెవరు? మా అయ్య. నా బతికి అర్థం మా అయ్య కట్టాల్సిన వడ్డీ అనిపిస్తుందిరా. ఇంకా మీ అయ్య వడ్డీ వసూలు చేయడం ఆపలేదారా? ఆపుతలేడరా. అరే కనీసం మీ అయ్య కోసమైనా ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదరా. అది మాత్రం అసలు జరగదురా. నేను అనుకునే సాధిస్తా ఎలాగైనా. ఎలారా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నా? ఇప్పుడు ఇన్స్టా రీల్సేరా, రేపు పొద్దున సినిమా థియేటర్లో వస్తా. అర్థమైందా? తినే మనోడు పాస్ట్, పేరు రితిక. అందరిలాగానే సింపుల్ రీజన్తో బ్రేకప్ చెప్పేసింది. ఇలా అనుకోకుండా ప్రత్యక్షమైంది. ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. రితిక, ఒక్కసారి నీకు చెప్పేది విను. ఇప్పుడు దూరం అయితే తర్వాత కావాలనుకున్న దగ్గర కాలేము. ప్రజెంట్ పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ రేపు మన ఫ్యూచర్ గురించి మర్చిపోతున్నాం.
గుడ్ మార్నింగ్ రామ్. అవును మార్నింగ్. నీ ఫోన్కి అన్నోన్ నెంబర్ కాల్స్ వచ్చాయి. అదిగో మళ్ళీ కాల్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ నెంబర్. ఎవరు అన్నిసార్లు కాల్ చేసేది? లేట్ అవుతుంది, రెడీ అవ్వు. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు, క్లయింట్ నుంచి కాల్స్ అండ్ ఈరోజు ప్రాజెక్ట్ డెడ్ లైన్. ఈరోజు నీ ఇంట్లో నుంచే వర్క్ చేసుకుంటాను, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. సర్లే, ఎక్కువ ప్రెషర్ తీసుకోకు. లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసి. బాయ్ రామ్, టేక్ కేర్. హలో, అరే రితిక కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంటరా. తను నా దగ్గర నుంచి నీ నెంబర్ తీసుకుందిరా. అరే ఆయన నిన్నెవరు ఇమ్మన్నారా నా నెంబరు? నువ్వేమో సడన్గా వెళ్ళిపోయావు. తను చాలా బాధపడింది. ఇన్నేళ్ళైనా కొమ్ము పోలేదారా? నీతో ఒకసారి మాట్లాడాలంటుందిరా. ఎంతైనా అది కూడా నా ఫ్రెండే కదా, అందుకోసం నెంబర్ ఇచ్చా. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. అరే ఇంకో మాట, తారా గురించి ముందే చెప్పేసే తనకి. సరేరా, బాయ్. అరే